ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మనతో మాట్లాడడానికి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్, ర్యాలీకి సంబంధించి ఏం చెప్తారు? ఏం లేదు, ఇప్పుడు ఏం చెప్పేది లేదు. ర్యాలీ తర్వాత ముఖ్యమంత్రి గారు మాటలతో మాడతాం. రామచంద్రరావు చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలి. ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించి 20 లక్షల బీసీ విద్యార్థులు. ఎవరు ముఖ్యమంత్రి రాజీనామా చేయమని అడగడానికి? వాళ్ళకి ఏముంది ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఏమైనా ఉంటే కదా వాళ్ళ రాజీనామా వాళ్ళు అడగడానికి. ప్రజలకు అవసరంగా అనుగుణంగా పనిచేస్తూ ఉంది పార్టీ. ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ లేనంత సంక్షేమం అభివృద్ధిస్తూ ఉన్నాం. దేశంలోనే #1 రాష్ట్రంగా ఉన్నాం. మేమెందుకు రాజీనామా చేయాలి? లీకుల మీద లీకులు చేసి విద్యార్థి జీవితాలతో నాటకం ఆడుతున్నటువంటి బీజేపీ నాయకులు రాజీనామా చేయాలి. ఇలా దేశం కాదు, యావత్ ప్రపంచం చూసింది మొన్న మీరు చేసిన నిర్వాకం. అమ్మాయిలు అబ్బాయిల మీద జూరూపించిన లాఠీలు, మీరు చేసిన బాసువాయు, విచక్షణ రహితంగా మీరు కొట్టిన తీరు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలు దేశంలో గమనిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ స్పందన ఈ దేశంలో యువత ముగ్ధులై ఉన్నారు. ఇవాళ మీరు చేసిన తప్పిదాన్ని ఒక్కొక్కడికి ఎలుతి చూపుతా ఉన్నాడు. మోడీ గారికి మూడింది. దాంట్లో మంత్రం ఉన్న వాళ్ళందరూ విద్యార్థులు కాదు, 10% మాత్రమే విద్యార్థులు. మిగతా వాళ్ళందరూ దేశ విచ్ఛిన్నకర శక్తులు వాళ్ళ వెనకాల నడిపిస్తున్నాయి. అంటే బీజేపీలో సభ్యత్వం లేని ప్రతివాడు దేశద్రోహే. బీజేపీకి జై కొట్టిన వాడి ప్రతివాడు దేశద్రోహే మీ దృష్టిలో. ఏంది దేశద్రోహి అంటే? మీరు 10 మందినా దేశభక్తులు? దేశం ఇక్కడ దాకా ఎందుకో ఎట్లా వచ్చింది? ఎంతమంది భక్తులు బలిదానాలతో వచ్చింది? మీరు నిన్న మొన్న వచ్చి దేవుడి పేర్లు చెప్పి రాజకీయాలు చేసే మీకు దేశభక్తి గురించి మాట్లాడే హక్కులే అర్హత లేదు. కేటీఆర్ కూడా కామెంట్ చేస్తున్నాడు, రాహుల్ గాంధీ దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళలేకపోతున్నాడు. చీటికి మాటికి వెళ్ళే ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు పోతలేడు ఢిల్లీకి? ఎవరు ఎక్కడ ధర్నా చేయాలో అక్కడ చేశారు. రేవంత్ రెడ్డి గారు ధర్నా ఎక్కడ చేశాడు? కొడంగల్లో ఉన్నాడు, అక్కడ చేశాడు. బట్టి గారు వరంగల్లో చేశారు. నేను హైదరాబాద్లో చేశాను. దేశం మొత్తం మీద మా నాయకులు ధర్నాలు చేశారు. ఢిల్లీ పోతేనే కాదు, గ్రామం నుండి ఢిల్లీ దాకా ధర్నాలు జరిగినాయి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దానిలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా పోలేదు. సో ఖచ్చితంగా ఏదైతే అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళా తెలంగాణ సంక్షేమ పథకాలు ఎక్కువ అందుతున్నాయి. అసలు రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు? అసలు రామచంద్రరావు ఎవరు రాజీనామా చేయమని అడగడానికి? ఓ పక్కన లీకేజీలు చేసుకుంటూ మరో పక్కన రాజీనామాలు అడుగుతారా? ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే మొన్న ప్రొటెస్ట్ జరిగిందో ఆ ప్రొటెస్ట్కు విద్యార్థులకు ఏదైతే లాఠీ దెబ్బలు దాకా విద్యార్థుల మీద దమనకాండ జరిగిందో దానికి సంబంధించి పిసిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రోగ్రాం జరుగుతుంది. సో చూస్తుండొచ్చు, ఇంకొద్ది సేపట్లో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా వస్తారు. సో పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో పాటు కార్యకర్తలు కూడా మోహరించారు. సో ఈ రోప్లోనే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కానీ ఇటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రోప్ లోపల ఉంటారు. మిగతా కార్యకర్తలంతా వాళ్ళని వెనుకన అనుసరించే ప్రయత్నం చేస్తారు. సో దానికి సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ కూడా ఎవరు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యమం చేయలేదు, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో సీతక్క ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మంత్రి సీతక్క ఉన్నారు. అక్క, ఒక్క నిమిషం, ఏం చెప్తారు? ఇంత పెద్ద ఎత్తున మీరు సంఘీభావంగా చేస్తున్నారు. పోరాటం చేయాల్సిందే. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి బీజేపీ ప్రభుత్వము దాదాపు 3-4 నెలల నుంచి విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే పట్టించుకోకుండా వాళ్ళందరూ వచ్చి నగర నడివీధుల్లో ఢిల్లీ పార్లమెంట్ చుట్టుముడుతుంటే కూడా వాళ్ళ మీద అణచివేతను ప్రయోగించారు తప్ప వాళ్ళ తప్పులను ఒప్పుకోలేదు. ఇన్నాళ్ళకైనా ఆయన రాజీనామా చేసినందుకు ఇది విద్యార్థుల విజయంగా భావిస్తుంది. విద్యార్థుల వెనకాల దేశ విచ్ఛిన్నకర శక్తులు ఉన్నాయి. పక్క దేశాల నుంచి ఫండింగ్స్ వస్తున్నాయి, వేరే దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందిస్తుందని అనుకుంటా ఫుడ్ కూడా వస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు అదే అంటున్నా కదా, అయితే మతాన్ని లేదా రాముణ్ణి లేదా ఇంకొక మతతత్వాన్ని లేదా విదేశీ తత్వాన్ని లేదా నక్సలిజాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ తప్పులన్నీ కప్పిపుచ్చుకుంటూ ఈ రకంగా ఒరిజినల్ ఇష్యూ ఏదైతుందో దాన్ని తప్పుదో పట్టియడం కోసం, పక్కదారి పట్టియడం కోసం మాట్లాడే కుట్రలు బీజేపీ కుట్రలు. సో ఖచ్చితంగా ఏదైతే బీజేపీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే, పక్కదారి పట్టించడానికి మాత్రమే కుట్రలు చేస్తుంది. సో దాంట్లో భాగంగానే మతం అని చెప్పి, లేకపోతే దేశ విచ్ఛిన్నకర శక్తులు, లేకపోతే దేశభక్తులు కాదంటూ ఏదైతే విద్యార్థుల మీద చేస్తున్నారో దానికి సంబంధించి దేశం అంతా చూస్తుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ వెనకాల దేశం నడవడానికి, దేశ విద్యార్థులు నడవడానికి రెడీగా ఉన్నారు. సో రాహుల్ గాంధీ పోరాటం, ఇటు విద్యార్థుల పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ దిగి రావడం, రాజీనామా చేయడం కూడా జరిగింది. సో భవిష్యత్తులో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తుంది, విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పేసి అటు
మంత్రితో పాటు పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్న పరిస్థితి. రామచంద్రరావు చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలి, ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించి 20 లక్షల బీసీ విద్యార్థులు. ఎవరు ముఖ్యమంత్రి రాజీనామా చేయమని అడగడానికి వాళ్ళకి ఏముంది రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఏమైనా ఉంటే కదా వాళ్ళ రాజీనామా వాళ్ళు అడగడానికి. ప్రజలకు అవసరంకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది పార్టీ. ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ లేనంత సంక్షేమం అభివృద్ధిస్తూ ఉన్నాము. దేశంలోనే #1 రాష్ట్రంగా ఉన్నాము. మేమెందుకు రాజీనామా చేయాలి? లీకుల మీద లీకులు చేసి విద్యార్థి జీవితాలతో నాటకం ఆడుతున్నటువంటి బీజేపీ నాయకులు రాజీనామా చేయాలి. ఇలా దేశం కాదు, యావత్ ప్రపంచం చూసింది మొన్న మీరు చేసిన నిర్వాకం. అమ్మాయిలు అబ్బాయిల మీద జూరూపించే లాఠీలు, మీరు చేసిన బాసువాయు, విచక్షణ రహితంగా మీరు కొట్టిన తీరు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలు దేశంలో గమనిస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ స్పందన ఈ దేశంలో యువత ముగ్ధులై ఉన్నారు. ఇవాళ మీరు చేసిన తప్పిదాలను ఒక్కొక్కడికి ఎలిచి చూపుతా ఉన్నాడు. మోడీ గారికి మూడింది. దాంట్లో మంతరం ఉన్న వాళ్ళందరూ విద్యార్థులు కాదు, 10% మాత్రం విద్యార్థులు, మిగతా వాళ్ళందరూ దేశ విచ్ఛిన్నకర శక్తులు వాళ్ళ వెనకాల నడిపిస్తున్నాయి. అంటే బీజేపీలో సభ్యత్వం లేని ప్రతివాడు దేశద్రోహే. బీజేపీకి జై కొట్టిన వాడి ప్రతివాడు దేశద్రోహే. మీ దృష్టిలో ఏంది దేశద్రోహి అంటే? మీరు 10 మందినా దేశభక్తులు? దేశం ఇక్కడ దాకా ఎందుకో ఎట్లా వచ్చింది? ఎంతమంది భక్తులు బలిదానాలతో వచ్చింది? మీరు నిన్న మొన్న వచ్చి దేవుడి పేర్లు చెప్పి రాజకీయాలు చేసే మీకు దేశభక్తి గురించి మాట్లాడే హక్కులే అర్హత లేదు. కేటీఆర్ కూడా కామెంట్ చేస్తున్నాడు, రాహుల్ గాంధీ దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్ళలేకపోతున్నాడు, చీటికి మాటికి వెళ్ళే ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు పోతలేడు ఢిల్లీకి? ఎవరు ఎక్కడ ధర్నా చేయాలో అక్కడ చేశారు. రేవంత్ రెడ్డి గారు ధర్నా ఎక్కడ చేశాడు? కొడంగల్లో ఉన్నాడు, అక్కడ చేశాడు. బట్టి గారు వరంగల్లో చేశారు, నేను హైదరాబాద్లో చేశాను. దేశం మొత్తం మీద మా నాయకులు ధర్నాలు చేశారు. ఢిల్లీ పోతేనే కాదు, గ్రామం నుండి ఢిల్లీ దాకా ధర్నాలు జరిగినాయి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దానిలో పాల్గొన్నాడు. రాహుల్ గాంధీకి మద్దతుగా పోలేదు. సో ఖచ్చితంగా ఏదైతే అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళా తెలంగాణ సంక్షేమ పథకాలు ఎక్కువ అందుతున్నాయి. అసలు రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు? అసలు రామచంద్రరావు ఎవరు రాజీనామా చేయమని అడగడానికి? ఓ పక్కన లీకేజీలు చేసుకుంటూ మరో పక్కన రాజీనామాలు అడుగుతారా? ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే మొన్న ప్రొటెస్ట్ జరిగిందో ఆ ప్రొటెస్ట్కు విద్యార్థులకు ఏదైతే లాఠీ దెబ్బలు దాకా విద్యార్థుల మీద దమనకాండ జరిగిందో దానికి సంబంధించి పిసిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ప్రోగ్రాం జరుగుతుంది. సో చూస్తుండొచ్చు, ఇంకొద్ది సేపట్లో మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా వస్తారు. సో పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో పాటు కార్యకర్తలు కూడా మోహరించారు. సో ఈ రోప్లోనే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కానీ ఇటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ రోప్ లోపల ఉంటారు. మిగతా కార్యకర్తలంతా వాళ్ళని వెనుకన అనుసరించే ప్రయత్నం చేస్తారు. సో దానికి సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ కూడా ఎవరు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యమం చేయలేదు, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో సీతక్క ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మంత్రి సీతక్క ఉన్నారు. అక్క ఒక్క నిమిషం, ఏం చెప్తారు? ఇంత పెద్ద ఎత్తున మీరు సంఘీభావంగా చేస్తున్నారు. పోరాటం చేయాల్సిందే. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి బీజేపీ ప్రభుత్వము దాదాపు 3-4 నెలల నుంచి విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంటే పట్టించుకోకుండా వాళ్ళందరూ వచ్చి నగర నడివీధుల్లో ఢిల్లీ పార్లమెంట్ చుట్టుముడుతుంటే కూడా వాళ్ళ మీద అణచివేతను ప్రయోగించారు తప్ప వాళ్ళ తప్పులను ఒప్పుకోలేదు. ఇన్నాళ్ళకైనా ఆయన రాజీనామా చేసినందుకు ఇది విద్యార్థుల విజయంగా భావిస్తుంది. విద్యార్థుల వెనకాల దేశ విచ్ఛిన్నకర శక్తులు ఉన్నాయి, పక్క దేశాల నుంచి ఫండింగ్స్ వస్తున్నాయి, వేరే దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందిస్తుంది అనుకుంటా ఫుడ్ కూడా వస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు అదే అంటున్నా కదా, అయితే మతాన్ని లేదా రాముణ్ణి లేదా ఇంకొక మతతత్వాన్ని లేదా విదేశీ తత్వాన్ని లేదా నక్సలిజాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ తప్పులన్నీ కప్పిపుచ్చుకుంటూ ఈ రకంగా ఒరిజినల్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని తప్పుదో పట్టియడం కోసం, పక్కదారి పట్టియడం కోసం మాట్లాడే కుట్రలు బీజేపీ కుట్రలు. సో ఖచ్చితంగా ఏదైతే బీజేపీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రమే, పక్కదారి పట్టించడానికి మాత్రమే కుట్రలు చేస్తుంది. సో దాంట్లో భాగంగానే మతం అని చెప్పి, లేకపోతే దేశ విచ్ఛిన్నకర శక్తులు, లేకపోతే దేశభక్తులు కాదంటూ ఏదైతే విద్యార్థుల మీద చేస్తున్నారో దానికి సంబంధించి దేశమంతా చూస్తుంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ వెనకాల దేశం నడవడానికి, దేశ విద్యార్థులు నడవడానికి రెడీగా ఉన్నారు. సో రాహుల్ గాంధీ పోరాటం, ఇటు విద్యార్థుల పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ దిగి రావడం, రాజీనామా చేయడం కూడా జరిగింది. సో భవిష్యత్తులో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేస్తుంది, విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పేసి అటు మంత్రితో పాటు పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, నెక్లెస్ రోడ్ నుంచి. సో క్యాండిల్ యాక్ట్ మార్చికి ఇప్పుడే వస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ ఎట్లా చూస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎట్టకలకైతే వేయడం జరిగింది, ఏం చెప్తారు? కొంత న్యాయం జరిగిందని అనుకుంటున్నాం. 22 లక్షల మందిని
ఎవరైతే నీట్ రాసిన వాళ్ళకి కొద్దిగా 100% న్యాయం కాదు ఇది. రిజైన్ చేయడం అనేది పెద్ద బీజేపీ ఏదో ఫేవర్ చేసినట్టు కాదు. ఈ 22 లక్షల మంది నీట్ రాసిన విద్యార్థులు